ఈ ఉదయకాలమందున మనం దేవుని సన్నిధికి రావటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి అవకాశం కొరకై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని మరవకుండునట్లును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. ఈరోజు మనము ధ్యానించుకుపోయే విషయం ఏంటంటే, ఒక విశ్వాసి యొక్క దృష్టి లేదా కన్నులు ఏ విధంగా ఉండాలి, వేటి మీద ఉండాలనే విషయాన్ని నేర్చుకున్నాం. దేవుడు చేసిన కార్యములను మనం దృష్టి పెట్టి చూడాలి. అలాగే ఆయన కార్యముల ద్వారా మనం ఏం నేర్చుకోవాలో అట్టి పాఠాలను మనం అనుదిన జీవితంలో నేర్చుకోవాలి. ఈ విషయాలు ధ్యానించుకుందాం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను తన స్వకీయ జనముగా ఎన్నుకొని ఉన్నారు. అందువలన వారు ఏ విధముగా నడుచుకోవాలో వారికి నేర్పించాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకు అంటే, వారు దేవుడు నేర్పించిన ప్రకారంగా నడిస్తేనే వారు దేవుని ప్రజలుగా పిలువబడతారు, లేదా పిలువబడే ఆ హక్కును లేదా ఆ అధికారాన్ని వాళ్ళు సంపాదిస్తారు. ఏదైనా తోట నుండి మొదటి మానవుడు బయటికి వెళ్ళగొట్టబడినప్పుడు లేదా అతడు వెళ్ళిపోతున్నప్పుడు అతడు తన జ్ఞానం మీద, తన శక్తి మీద ఒక గొప్ప నమ్మకం కలిగి గర్వంతో బయటికి వెళ్ళిపోయాడు. కానీ కాలం గడిచిన కొద్దీ అతని యొక్క జ్ఞానము, అతని బలము అతన్ని నాశనం వైపే నడిపించింది అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసి తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత ఎన్నుకోబడిన వంశమై ఉన్నారు గనుక దేవుడు తన ప్రజలైన వారు తన ఆజ్ఞలను పాటించాలని మరియు ఆయన చూపే మార్గాన్ని అనుసరించాలని కోరుచు వారి విశ్వాసాన్ని బలపరచాలనే ఉద్దేశంతో వారి జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మార్గాన్ని అనుసరించినప్పుడు వారు విజయంతో ముందుకు సాగేవారని, వారి చుట్టూ ఉన్న ఇతర దేశాల ప్రజలకు కూడా వారు ఒక ప్రోత్సాహంగాను ఆశీర్వాద కారణముగాను ఉన్నారని మనం చూడవచ్చు. కానీ వారు దేవుని మార్గాన్ని విడిచిపెట్టినప్పుడల్లా వారు తమ పాపంలోనే నశించిపోయేవారు. గనుక ఈ విషయాలే మానవుని యొక్క జ్ఞానము, దేవుని దృష్టిలో వెర్రితనమని పదే పదే మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాయి. దేవుడు తన ప్రజలకు నియమించిన సూత్రాలు ఎంతో విలువైనవై ఉన్నాయి. ఎందుకు అంటే, వారి ఈ సూత్రాలను పాటించకపోతే దేవుడు వారికి వాగ్దానం చేసిన ఆ భూమిని వారు ఎప్పటికీ కూడా పొందుకోలేరు, అందులో ప్రవేశింపనూ లేరు. గనుక దేవుని మార్గము ఎల్లప్పుడూ ఆయన అనుకున్న ప్రజల మేలు కోసమే ఉంటుందని మనం గ్రహించుకోవాలి. దేవుడు తాను ఎన్నుకున్న ప్రజల ద్వారా ఇతర అన్యజనులకు ఈ విషయాలను వెల్లడించాలని లేదా నేర్పించాలని కోరుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇతర అన్య దేశాల మధ్యలో నివసించేవారు. అయితే ఆ అన్య దేశాల వారికి తమ సొంత దేవుళ్ళు, దేవతలనే విగ్రహాలు ఉండేవి. గనుక వారు ఈ ఇశ్రాయేలు ప్రజలతో ఏకీభవించేవారు కాదు. కాబట్టి దేవుడు పలుమార్లు వారిని శిక్షించేవాడు, లేదా దేవుని యొక్క శిక్ష వారి మీద పడేది. అది వారు భరించలేకపోయారు. దీనికి ఉదాహరణగా నోవాహు కాలములో దేవుడు జలప్రలయమును రప్పించి ఆ కాలపు ప్రజలను ఏ విధంగా నాశనం చేశాడో, ఆ తర్వాత కూడా సొదొమ గొమొర్రా అనే పట్టణముల పైన అగ్ని గంధకాలను కురిపించి ఏ విధంగా నాశనం చేశాడో మనం చూడొచ్చు. వీటిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అయితే ఆ సమయంలో తన స్వకీయ ప్రజలైన ఇశ్రాయేలీయులు ఈ అన్యజనులైన వారి మధ్యలో నివసిస్తూ ఉండేవారు. అయితే దేవునిపై నమ్మకం కలిగిన వారి జీవితము, వారి మార్గము ఎలా ఉంటుందో అనే విషయాన్ని అన్యజనులకు అర్థం చేయించాలని దేవుడు కోరుకున్నాడు.
అంతేకాకుండా తన స్వకీయ ప్రజలు లేదా వారి యొక్క జీవితము అన్యజనులైన వారికి సాక్ష్యంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు తన ప్రజలకు నేర్పిన సూత్రాలు లేదా వారికి ఇచ్చిన ధర్మశాస్త్రము వారి జీవితంలోని ప్రతి కోణానికి సంబంధించినదై ఉంది. ఎందుకు అంటే ఆ సూత్రాలు లేదా ధర్మశాస్త్రం వలన దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము వారు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించులాగున, పాపాన్ని ద్వేషించు వారై నీతిని ప్రేమించిన వారై మరి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు వారై ఉండునట్లుగా దేవుడు వారికి ధర్మశాస్త్రములో ఉన్నటువంటి సూత్రాలను వారికి అనుగ్రహించి ఉన్నాడు. అలాగే వారు ఈ విధమైన జీవితమును జీవించినట్లయితే దేవుడు వారి మధ్యలో నివసించగలడు అనే విషయాన్ని వారికి తెలియజేయుటకై ఇచ్చి ఉన్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు పదే వారు చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు దేశాల ప్రజల స్వభావమునకు ఏ విధంగా ప్రభావితములై దేవుడు అసహించుకునే మార్గాలను అనుసరించారో అనే విషయాన్ని మనం చూడవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు తమ జీవితాలలో దేవుని శక్తివంతమైన హస్తాన్ని అనేక మార్లు చూసి ఉన్నారు. అలాగే వారు ఊహించలేని వాటిని కూడా వారి జీవితంలో అనుభవించి ఉన్నారు. కానీ వారు చూసిన వాటిని, వారు అనుభవించిన వాటిని మర్చిపోయిన కారణంగా వారు నశించిపోయారు. అయితే ఈ వచనంలో రాయబడినట్టుగా ఇప్పుడు వారికి వాగ్దానం చేయబడిన దేశంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడే సమయం వచ్చి ఉన్నది. దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులార చూచిన వాటిని మరవకుండునట్లును నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి లేదా నేర్పుడి అని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు మన జీవితంలో దేవుడు చేసిన కార్యములను చూసి చూడనట్టుగా ఉంటాం. అంతేకాకుండా ఆ కార్యముల యొక్క గంభీరత్వాన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. దేవుని కార్యములను శ్రద్ధగా గమనించేటువంటి కనులు గలవారు మాత్రమే దేవుని యొక్క స్వభావములను అర్థం చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే దేవుని మార్గమును మనం విడిచిపెడతామో అప్పటి నుండే మన పాదములు దేవుని మార్గము నుండి తప్పిపోతాయి. తల్లిదండ్రులమైన మనం గుర్తుంచుకోవాలి, మనం నేర్చుకున్న దేవుని మార్గమును గూర్చి మన పిల్లలకు నేర్పించడానికి దేవుడు మనకు ఎంతో గొప్ప బాధ్యతను అప్పగించి ఉన్నాడు. అయితే కొన్నిసార్లు మనము ఈ బాధ్యతను ఇతరులకు అప్పగిస్తూ ఉంటాం. అనగా సండే స్కూల్ టీచర్ లేదా దేవుని సేవకుని లేదా దేవుని సేవకురాలి చేతికి ఈ బాధ్యతను అప్పగిస్తూ ఉంటాం. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సంతానం లేదా ఈ పిల్లలు వారి అత్యంత విలువైన సమయాన్ని కుటుంబమైన మనతోనే గడుపుతారని, మరియు మన కుటుంబంలోనే వారు ఆత్మీయ జీవితంలో పోషింపబడాలని తల్లిదండ్రులైన మనము గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఈ విధంగా నడుచుకున్నప్పుడే మన కుటుంబము విశ్వాసములో ఎదగగలుగుతుంది. మరి దేవుడు చేసిన కార్యములను గూర్చి మనం మన పిల్లలకు నేర్పించినప్పుడు వారు దేవుని యందు విశ్వాసముంచుటకు ప్రోత్సహింపబడతారు. అంతేకాకుండా మన విశ్వాసం కూడా పెరుగుతుంది. కాబట్టి రండి, దేవుడు చేసిన చిన్న చిన్న కార్యాలపై కూడా మనం శ్రద్ధ వహించి మన జీవితంలో మరింత బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి మరి మనం ఇటువంటి విషయాల ద్వారా మనం నేర్చుకొని మన తరాలకు కూడా నేర్పించినట్లు దేవుడు మనకు సహాయం చేయులాగున దేవుని వేడుకుందాం. ఎంతైనా మన దేవుడు నమ్మదగినవాడు గనుక రండి మనం ఈ విధంగా ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము గల మా తండ్రి, నీ వాక్యం కొరకై మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నా జీవితాలలో ఎన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాం. ఎన్నో పాఠాలను నీవు మాకు నేర్పించావు. కానీ మేము అనేక సార్లు నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చూపి నీవు నేర్పించే ఆ పాఠాలను మేము అర్థం చేసుకొని నేర్చుకోలేకపోయాం. ప్రభువా, దయచేసి నీవు చేయు ప్రతి కార్యంలోనే ప్రత్యేకతను చూసే కనులను, ఆ దృష్టిని మాకు అనుగ్రహించు. అలాగే నీ కార్యములను అర్థం చేసుకొని మేము మరింత బాధ్యత గల వారమై జీవించినట్లు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయము.
మా జీవితాలు ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉండునట్లు, మా తరాల వారు కూడా నీ యందు విశ్వాసం కలిగి జీవించినట్లు నీవు చేసిన కార్యములను మేము వారికి నేర్పడానికి మాకు సహాయం చేయము. మా జీవితం యొక్క విషయాలలో ప్రతి కోణములో మరింత గంభీరముగాను సీరియస్గా ఉండటానికి ప్రభువా నీవే మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు మధురమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రండి, దేవుడు చేసిన వాటిపై శ్రద్ధ వహించి వాటి నుండి నేర్చుకొని వాటిని అర్థం చేసుకొని మన తరాలకు కూడా నేర్పిద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. మన ప్రభు అతి త్వరలో రాబోతూ ఉన్నాను గనుక సిద్ధపడదాం. మరణాత.